నేను రోడ్ల మీద బొమ్మలేస్తూ ఇంటి నుంచి ఏ డబ్బులు లేకుండా అట్లా జీవిస్తున్న టైంలో నాకు ఎప్పుడు ఒక థాట్ వచ్చేది. ఆ థాట్ ఏంటంటే అసలు కొంతకాలం ఏ పని చేయొద్దు, మనకున్న ఆసక్తులను తీర్చేసుకోవాలి. నాకు సినిమా చూడాలని ఆసక్తి, డబ్బు లేకపోతే సినిమా చూడలేం, సినిమాలు చూస్తే డబ్బు రాదు. తిరగాలని ఆసక్తి, ఒక బండి వేసుకొని తిరగాలని ఆసక్తి, అవన్నీ కుదరవు. తర్వాత కంప్యూటర్ గేమ్స్ ఉంటాయంటే ఆడుకోవాలి, చిన్న చిన్నవి. ఇప్పుడు చాలా ధనికుల పిల్లలకు ఉంటుంది, న్యూజిలాండ్లో స్కూబా డైవింగ్ చేయాలి, పారాషూటింగ్ చేయాలి, అంతంత పెద్దవి లేవు, అసలు ఉన్నాయని కూడా తెలియదు. సో పని చేయడం అనివార్యమైంది. తెలుసు రోజు ఒక 100 రూపీస్ నుంచి 150 ఎర్న్ చేసుకుంటే ఐ కెన్ సర్వైవ్. అట్లా చేసుకుంటున్న టైంలో నేను ఎవరు కనిపించినా ఈ విషయాలు మాట్లాడుతుంటే, నేను ఫస్ట్ నుంచి చాలా ఓకల్గా ఉన్న లైఫ్ విషయంలో, అంటే ఏది మనసులో పెట్టుకొని కాన్ఫ్లిక్ట్ లేకుండా మాట్లాడుతుంటే, హే నీ అమ్మ 8 అవర్స్ జాబ్ అనేది చేయకూడదురా బాబు, నేను చేసుకుంటా. ఎందుకు చేయకూడదు అంటే ఒక 20 ఏళ్ళకు ముందు 60 ఏళ్ళ తర్వాత చేయాల్సింది అది. మధ్యన మనిషి ఫ్రీడంలో ఉండాలి. ఫ్రీడంలో 24 అవర్స్ పని చేసినా పర్వాలేదు రోజుకి. కానీ జాబ్ అనే చట్టంలో చేస్తే మనిషి అన్క్రియేటివ్ అయిపోతాడు. అంటే ఇంకెవరో జీవితాన్ని లేదా తన జీవితాన్ని ఇంకెవరో జీవిస్తున్నట్టు ఉంటుంది. వేరే వాళ్ళ ఆలోచనని అతను జీవించినట్టే ఉంటుంది తప్ప అతనికి సాటిస్ఫాక్షన్ కలగదు. ఇప్పుడు ఎవడో నమిలి నీ నోట్లో పెట్టాడు అనుకో, అది నీకు తృప్తి కలగదు. ఇలా అన్నప్పుడు చాలామంది ఏమనేవాళ్ళు అంటే, ఇవన్నీ యూటోపియన్ ఐడియాస్, నువ్వు అనుకున్నవి ఓన్లీ ఆలోచనలుగానే ఉండొచ్చు, బట్ నేను ప్రయత్నం చేస్తున్నా. సో అప్పుడు రోడ్ల మీద బొమ్మలు వేస్తూ అక్కడే ఆగిపోకుండా ఒక విజిటింగ్ కార్డు కొట్టించిన, కాంతి హ్యాండ్ మేడ్స్ అని. చాలా డే ఇన్ డే అవుట్ పోర్ట్రేట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే, అంటే ఎవడు కనిపిస్తే వాడు బొమ్మ వేయడం, న్యూస్ పేపర్లో ఒకటి బొమ్మ వస్తే ఆడ బొమ్మ వేయడం, చార్లీ చాప్లిన్, అమితాబ్ బచ్చన్, ఇది అది తక్కువ గీతల్లో ఒక పోర్ట్రేట్ వేయడం. అట్లా ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుస్తుంది, ఇంట్లో చాలాసార్లు వేసి కొన్నిసార్లు పెట్టినట్టున్నా. నేను మళ్ళీ అటువంటి క్యాంపెయిన్ చేస్తా. సో అట్లా చేస్తున్న టైంలో కాంతి హ్యాండ్ మేడ్స్ అని ఎవరు వచ్చినా మొట్టమొదటిసారి 1000 విజిటింగ్ కార్డ్స్ కొట్టించిన. మా ఫ్రెండ్స్ అంతా నవ్వుకోవడమే. అన్ని విజిటింగ్ కార్డ్స్ ఏం చేస్తుంటే ఎవడు కనిపిస్తే అడిగి వంచుతా. దాంట్లో మీ ఈవెంట్స్లో అక్కడిక్కడ నేను పోర్ట్రేట్ చేస్తా. ఒక ఫోన్ తీసుకున్నా, నాకు ఫోన్ వచ్చింది. సో ఈవెంట్కి 1000 రూపాయలు నుంచి 3000 ఇస్తారో ఇయ్యరో అని డౌట్, కానీ ఇచ్చారు. ఒక ఈవెంట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ విజిటింగ్ కార్డ్స్. అట్లా 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 నాకు నెలకి కొందరు ఫోన్ చేసేవాళ్ళు. ఒక్కోసారి వచ్చేవి కాదు, ఒక్కోసారి 10 ఈవెంట్లు వచ్చేవి. మళ్ళీ ఇదొక సైకలాజికల్గా బర్డెన్ స్టార్ట్ అయింది. అంటే వస్తే అని రూఢిగా తెలియాలి, లేదా రాదనన్నా తెలియాలి. వస్తేయో రాదు అన్న ఈ డైలమా అనేది నాకు నచ్చలేదంటే ఏం చేయలేని పరిస్థితి, చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. అట్లాంటి టైంలో కొందరు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఫోన్ చేసేటోళ్ళు. ఒకసారి ఒక ఈవెంట్ ఉంది, బొమ్మలేయాలి, ఒకసారి ఆఫీస్కి వస్తావా అంటే బండి వేసుకొని షామీర్పేటలో ఉన్న ఆఫీసు, బంజారాహిల్స్లో ఉన్న ఆఫీసులు, జూబ్లీహిల్స్లో ఆఫీసులు, ఇట్లాంటివన్నీ తిరుగుతుంటాయి. వాళ్ళ ద్వారా ఇంకెక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉందేమో వాళ్ళది వెళ్ళి కలవడం. ఇట్లా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ క్షణం ఇట్లా నాకు నచ్చినట్టు అంటే వైల్డ్గాను పిచ్చిగాను కాదు, ఒక చైతన్య స్థితిలో నా వల్ల ఎవరికి నష్టం లేకుండా, నా వల్ల నాకు నష్టం లేకుండా, ఒక సామరస్యంతో అట్లీస్ట్ నా ఎగ్జిస్టెన్స్ 10 మందికి ఉపయోగపడే విధంగా. ఎందుకంటే చాలామంది ఎగ్జిస్టెన్స్ నాకు ఉపయోగపడ్డది. నేను కళ్ళు మూసుకుంటే నాకు అన్నం పెట్టిన మదర్స్ ఎందరో ఉన్నారు, తర్వాత నాకు సహాయం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఓ భాస్కరరావు సార్ ఉన్నాడు, సాగర్ సార్ ఉన్నాడు, విక్రమ్ ఉన్నాడు, సరస్వతి మేడం ఉంది, మా మధుబాబాయ్ ఉన్నాడు. వాళ్ళకు నేను ఎవరో కూడా తెలియదు. ఒక ఎక్స్ట్రాడినరీ కంపాషన్ నా పట్ల ప్రదర్శించారు. దానికి కారణం నేను ఆనెస్ట్గా ఉండడమే, వేరేది ఏమీ లేదు. నా దగ్గర అందం ఉందనో, కారు ఉందనో, డబ్బు ఉందనో కాదు, నా ఆనెస్టీ నచ్చేది. రెండవది, నాలో ఉన్న వదులుకునే తత్వం వాళ్ళకి చాలామంది తర్వాత అనాలిసిస్ చేసి తెలిసింది వై దే లైక్డ్ మీ. అంటే నాకు నచ్చితే ఫ్రీగా అయినా చేస్తా అనే మాట వచ్చేస్తుండే నాలో. బొమ్మ ఎంత వేస్తావు,
నువ్వు కూసో, నీకు నచ్చినంత రాకపోతే ఇయ్యకపో, ఇట్లా చెప్తుంటే ఫియర్లెస్గా ఉంటుంటాను అనమాట. ఎందుకంటే నేను ఆ 50 రూపాయల్లో ఇరుక్కొని లేను. నాకు డబ్బు కావాలంతే తప్ప 50 రూపాయలే కావాలి, భూమి వేస్తే 20 రూపాయలు అట్లా ఏం లేదు. ఇట్లా ఉండగా నాకు సాగర్ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. సో అక్కడ ఒక ఆయన కలిసి వెండింగ్ కడితే ఠీకే, హౌ మెనీ పోర్ట్రేట్స్ యూ డూ ఇన్ ఎన్ ఈవెంట్. నేను చాలా ఫాస్ట్గా వేస్తా అని ప్రచారం అయింది కాబట్టి అందుకు పిలిచాను నేను. అంటే 5 నిమిషాలకు ఒక స్కెచ్, అట్లా నేను 3 hours ప్యాకేజ్. ఓవరాల్గా గంటలో 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా కూడా అట్లా ఒక 30-40. అంటే వెరీ గుడ్. నిజానికి ఆర్టిస్టులు 5-10 వేస్తేనే అంటారు. నేను వేగం పెంచాను అనమాట. దానికోసం రకరకాల పెన్సిల్స్, ఏ షీట్స్ ఉపయోగపడతాయి అదొక రీసెర్చ్. మీకు ఆర్మీలో కనుక రకరకాల రైఫిల్స్, బ్రిడ్జ్ క్రీగ్ అంటారు, యుద్ధతంత్రం ఉంటుంది కదా, తెలిసింది ఫాస్ట్గా వేస్తామని. అట్లా ఓకే, ఎంత తీసుకుంటాం, ఎంత ఇచ్చినా పర్వాలేదు. కొందరికి ఆన్సర్ నచ్చేది కాదు. నీకు స్పష్టత ఉంటే ఎంత తీసుకుంటా చెప్పాలి, నువ్వు ఓన్లీ చాతగాని వాడే చెప్పడు ఇట్లా అని. ఓహో మీకు అట్లా అర్థం ఏడ్చిందా, సరే 1500 నుంచి 3000 తీసుకుంటా. సరే లోపల బాస్ ఉన్నాడు, ఒకసారి కలిసి కన్ఫర్మ్ చేసుకో, ఒక 2-3 ఈవెంట్స్ ఉన్నాయి. కొందరు చూసినప్పుడు మనకి హృదయం ఓపెన్ అవుతుంది. ఒక వివేకానందకి పరమశం చూడగానే ఓపెన్ అయినట్టు. రీజన్ ఏమి ఉండదు, సడన్లీ ఒక బ్లూటూత్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అట్లా ఆ సాగర్ అనే వ్యక్తి పోగానే నన్ను చూసి నవ్వి నన్ను రిసీవ్ చేసుకునే విధానం నాకు చాలా ఆరోగ్యకరంగా అనిపించింది. అసలు అట్లా నాకు పుట్టినప్పటి నుంచి ఆ రోజు వరకు ఎవరు రిసీవ్ చేసుకోలేదు. నేను బచ్చగాడిని, ఓకే అమ్మా బొమ్మలు వేసుకో, అట్లా వెల్కమ్, ప్లీజ్ బీ సిటెడ్, డూ వాంట్ సమ్ వాటర్? షూర్, ఓకే, థింగ్ గెట్ సమ్ వాటర్ ఫర్ హిమ్, కోల్డ్ ఆర్ వామ్, ఈజ్ ఇట్ ఓకే? అట్లా ఎంత ఏమంటారు డెకోరం. యూ లైక్ టు హ్యావ్, ఎలా వచ్చావు? బైక్, ఓకే గుడ్, లాట్స్ ఆఫ్ ట్రాఫిక్, ఐ అండర్స్టాండ్, హెల్మెట్ కొనుక్కో, ఇట్స్ వెరీ సేఫ్ ఫర్ యూ, ఓకే. చూడు ఎంత ఫాదర్లీగా మాట్లాడుతున్నాడు. నాకు ప్రతి మాట ఐ వాజ్ సో హ్యాపీ. మనం కుక్కని నిమిరితే అది ఎట్లా అంటే చూడు, అట్లా ఆయన మాట్లాడుతుంటే నాకు అసలు వర్క్ తర్వాత ఇది కదా మనిషికి కావాల్సింది. అలాగని ఆయన ఏం నన్ను ఫూల్ చేయట్లేదు. రెండోది, నన్ను దువ్వితే ఆయనకి ఏం కోట్లు రావు. సరే పెద్ద కంపెనీ వ్యక్తిని అడిగాడంటే ఏమో ఏదో బిజినెస్ డీల్ ఉంది అందుకని రెస్పెక్ట్ ఇచ్చడం వచ్చింది. నాకే గతి లేదు. అలాంటి వాడితో టైం ఇవ్వడమే గ్రేట్. మంచి సొఫిస్టికేటెడ్ ఆఫీస్, ఓకే. సో వీ డూ ఈవెంట్స్ ఇన్ మ్యారేజెస్ అండ్ కార్పొరేట్స్. సో ఐ హ్యావ్ సీన్ యువర్ స్మాల్ వీడియో మేకింగ్ స్కెచెస్, ఇట్స్ రియల్లీ గుడ్. నేను లైఫ్లో ఆర్ట్ వేద్దాం అనుకున్నా, చేయలేకపోయింది, రిగ్రెట్. సో అట్లీస్ట్ when I see people painting on streets, I feel so happy. I love to support them. సో విక్రమ్ చెప్పాడు, సో చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో అన్నప్పుడు అసలు నేను ఏ పని చేయాలనుకోవట్లేదు కొంతకాలం, కానీ కుదరట్లేదు. నాకు ఇంటి నుంచి డబ్బు రాదు, నాకు ఆస్తి లేదు, బంగారం లేదు, ప్రాపర్టీ లేదు, నాకు అప్పులు ఇచ్చేవాళ్ళు లేడు, నాకు దొరకలేని ఫ్రెండ్స్ లేరు, నాకు గొప్ప చాతుర్యం లేదు. ఒక రకంగా చూస్తే మైనస్లే. కానీ చేయక తప్పడం లేదు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ మనీ వాట్ విల్ యూ డూ అని అడిగితే నేను చెప్పాను, ఐ వాంట్ టు వాచ్ చార్లీ చాప్లిన్ మూవీస్, ఐ వాంట్ టు ప్లే వీడియో గేమ్స్. లైఫ్, కెరియర్, ప్రొఫెషన్ నాకు ఇప్పుడు చేయాలని ఉంది. అది ఒక 60 ఏళ్ళ వ్యక్తికి ఐప్యాడ్ ఇస్తే వాడు ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఒక చిన్న ఆట బొమ్మ నీకు డిగ్రీలు ఇస్తే ఆడుకుంటావా? అది ఆడుకునే టైంలో ఆడుకోవాలి. నీకు 90 ఏళ్ళు వచ్చినప్పుడు ఒక అందమైన అమ్మాయిని అంటగడితే ఏం బిక్తావు? నాకు అప్పుడు అనిపించింది, ఐ వాంట్ టు వాచ్ మూవీస్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. సినిమా అంటే ఏంది అసలు, సినిమా ఎందుకు నచ్చుతుంది? అట్లా నేను చాలా లిస్ట్ తయారు చేసుకున్నా నాకున్న కొందరు ఫ్రెండ్స్తో. నేను ఇప్పుడు చెప్తే ఒక 100 సినిమాల పేర్లు చెప్పగలను. ఆల్ వరల్డ్ సినిమా, ఫ్రమ్ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ నుంచి ఇది మన గాడ్ ఫాదర్, సో మెనీ మూవీస్ ఉన్నాయి. రాటెటూయి, చార్లీ చాప్లిన్ 1 AM, ద కిడ్, లేకపోతే మ్యూజిక్ అండ్ లిరిక్స్, కేట్ అండ్ లియోపాల్డ్, ఇలాంటి సినిమాలు ఉన్నాయి. లేకపోతే హిందీ బర్సాతికి రాత్, లేకపోతే
వన్ సమురాయ్, తర్వాత 7 సమురాయ్, తర్వాత లాస్ట్ సమురాయ్, ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి. తర్వాత సమ్మర్, వింటర్, ఆటమ్ అండ్ సమ్మర్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఐ వాంట్ టు వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. రైట్ నౌ ఐ హ్యావ్, నాకు టైం లేదు, నాకు ఆసక్తి ఉన్నప్పుడు నాకేం లేదు. నాకు అసలు ఎవడన్నా నా నెలకి సరిపడ డబ్బులు ఇస్తే ఒక 1 or 2 years ఏం చేయనండి. ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్. అప్పుడు అతను అడిగిన ఒక లెజిటిమేట్ క్వశ్చన్ ఏంటంటే, నెలకు ఎంత ఖర్చు అవుతుంది అంటే, నేను ఆనెస్ట్గా చెప్పాను, ఒక 9,000 నుంచి 12,000 ఖర్చు అవుతుంది. సో నాకు ఇవి వస్తే ఎక్కువ ఎఫర్ట్ లేకుండా మిగతా రోజుల్లో నాకు నచ్చిన పని చేస్తా. అంటే నేను బొమ్మలు వేస్తాను, పెయింటింగ్లు వేస్తాను, బలాదూరు తిరుగుతాను, నేను ఏమన్నా చేస్తాను. 20 రూపాయలు నేను తీసుకో, 20 తీసుకో, నీవే మంచిది. ఏమన్నా చేస్తాను, లేదు ఏమి చేయను. ఎందుకంటే నాకు రూమ్ రెంట్ వెళ్ళిపోయి, నాకు కొన్ని పెట్రోల్ పైసలు వచ్చి, తర్వాత నాకు వీలైతే బస్ పాస్ వచ్చి, లేకపోతే నాకు అన్నీ ఉండి ఐ కెన్ వాచ్ 2 movies ఆల్సో. నేను చెప్పిన బడ్జెట్ ఏది మిస్ అవ్వట్లేదు. సినిమాకి పోతా, ఛాయలు తాగుతా, నాకు నచ్చిందంతా చేస్తా. అదంతా విని ఆయన అన్నమాట ఏంటంటే, నేను చేయాలనుకున్నా చేయలేను. ఈవెన్ ఐ వాంట్ టు డూ దట్. ఐ వాంట్ టు గెట్ రిలాక్స్డ్, మిస్టర్ కాంత్. వాట్ ఇస్ యువర్ నేమ్? Kant, Mr. Kant, I want to get relaxed, but it is not possible for me. Right now I am running a company and a lot of events. I have to pay salaries and my kids studying abroad, so it is not possible for me. Okay, I'll give you 12,000 every month. You do 3 events, 3 events చిన్న కోసం. ఆ ఈవెంట్స్ అంటే ఏంది? 3 hours. 3 hours అంటే మళ్ళీ రోజంతా కాదు, మంత్లీ. అంటే ఒక ఈవెంట్ అంటే 3 hours. ఆ రోజులో పొద్దునంతా నువ్వు సాయంత్రం 4 దాకా ఖాళీగా ఉండొచ్చు. ఈవెంట్ 6 నుంచి 9 or 10 వరకే ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది? షామీర్పేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అటుపక్క. నాకు కొంచెం డ్రైవ్ ఒక 1.5 hour పడుతుంది. ఆ టైంలో నేను డ్రైవ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నా. బైక్ నేను అసలు నమ్మలేకపోయినా. అంటే నా బామ్మడిది కాదు, నా కులపోడు కాదు, నా చుట్టము కాదు, ఏమీ కాదు, వీడెవడు, ఎంత ఉదారత, నిజంగా ఇస్తారంటే. అది ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. యు ఆర్ డూయింగ్ 3 events ఫర్ మీ. కానీ నువ్వు అన్నదానికి పక్కా 3 events నేను ఇస్తాను. 3 events ఇవ్వని రోజున నీకు 12,000 అకౌంట్లో పడతాయి. ఇది నాకు నచ్చింది. ట్రస్ట్. నౌ మిస్టర్ కాంత్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఇది ఒక 1 year వరకే, ఆ తర్వాత చేయను. ఆ తర్వాత ఉంటుంది ఈవెంట్స్, అప్పుడు మళ్ళీ ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు అట్లా. మనకి యురేకా మూమెంట్ అని ఒకటి ఉంటుంది. అరిస్టాటిల్, ఆర్కిమెడిస్ అట్లా నీళ్ళల్లో కూర్చున్నప్పుడు ఆ నీళ్ళల్లో కూర్చోగానే ఆ బయటికి నీళ్లు పొంగిపోతాయి. తెలుసా ఇది? సైన్స్. మన నీళ్ళల్లో చేయబెడితే కొన్ని నీళ్ళు కిందికి పోతాయి. అంటే నువ్వు ఎంత బరువైనది పెడతావో అంత బరువైన నీళ్ళు బయటికి వెళ్ళిపోయినాయి అని ఫస్ట్ టైం ఒక అతను కనుక్కున్నాడు. అంటే ఆ రోజుల్లో సైన్స్ అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న టైంలో, మ్యాథమెటిక్స్ డెవలప్ అవుతున్న టైంలో అతను అట్లాగే నగ్నంగా బయటికి పరిగెత్తుకొని వచ్చి యురేకా అని అరిచాడు. సో యురేకా అంటే నేను కనుగొన్నాను అట్లా. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై యురేకా మూమెంట్. నేను ఇట్లా చేతులు ఇట్లా పైకి ఇట్లా యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. నా మైండ్ ఫ్రీ అయిపోయింది. ఎందుకు ఫ్రీ అయిపోయింది? ఒక చిన్న భరోసా. అతను ఇంకా నాకు ఈవెంట్ ఇవ్వలేదు, అతను నాకు డబ్బు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అతను అనుకుంటే మోసం కూడా చేసి ఉండొచ్చు. కానీ నాకు తెలుసు, ఇప్పుడు అనిపిస్తుంది. సో 12,000 అనేది అతను నథింగ్. ఇప్పుడు ఆమె అమ్మకి 20 రూపాయలు ఇచ్చాను, ఎగ్జాక్ట్లీ అటువంటిది అది. కానీ అయినా ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు 20 రూపాయల బదులు ఆటని ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. నాకేం బట్టి నాకెందుకు ఇవ్వాలి? కొన్ని ఇస్తే లాభం ఆశించి ఇచ్చేవాడు ఉన్నాడు. నేను స్వర్గానికి పోతా, పుణ్యం వస్తుందంట. పాపం వాడిని వాడు చూసుకొని పాపం అనుకోవట్లేదు వాడు. సో అట్లా ఆ సాగర్ అనే ఒక పర్సన్ అట్లా హెల్ప్ చేశాడు, సపోర్ట్ చేశాడు అనొచ్చు. హెల్ప్ కంటే కూడా, హెల్ప్ అంటేనేమో నేనేం చేయకుండా నాకు చేసేది, నేను కూడా అతనికి తిరిగి నేను ఆర్ట్ ఇచ్చాను కదా, సపోర్ట్. తర్వాత ఇంకొక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కోవిడ్కి ముందు కరెక్ట్గా ఇంకొక 10 రోజుల్లో మోదీ గారు లాక్డౌన్ హోనే జారాయ్ అని చెప్పే కంటే 10 రోజుల లేదా 5 రోజుల ముందు ఆంధ్రాలో పెద్ద ఈవెంట్.
2 ఈవెంట్స్ ఐ పర్ఫార్మ్డ్ 2 days. సో నా రెమ్యునరేషను 50,000 పర్ ఈవెంట్. ఆ తర్వాత లాక్డౌన్. ఇప్పుడు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మూతపడ్డది. ఈ వ్యక్తే పిలిచింది. అంటే ఆయన నా డెవలప్మెంట్ చూసి చాలా ఎంజాయ్ చేసేవాడు. ఐ రియల్లీ అప్రిషియేట్ మిస్టర్ కాంత్. నువ్వు యూస్ టు డ్రా పోర్ట్రేట్స్, బట్ నువ్వు అక్కడ ఆగిపోలే. యూ స్టార్టెడ్ పెయింటింగ్, యూ స్టార్టెడ్ రైటింగ్ బుక్స్, యూ స్టార్టెడ్ డూయింగ్ శాండ్ ఆర్ట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అంటే చెప్పాడు అనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా. ఉన్నది చెప్తున్నాడు, ఆయన అబద్ధం చెప్పట్లేదు. సో అది పర్ఫార్మెన్స్ అయిపోయింది. తర్వాత ఇన్వాయిస్ పెడితే వాళ్ళ ఎంప్లాయీ మాట్లాడిండు, అసలు ఈవెంట్స్ లేవు, ఈ కోవిడ్ వల్ల మానిటైజేషన్, కోవిడ్ ఇది వీటి రకరకాల కారణాల చేత కంపెనీకి డబ్బులు రాలేదు. సో మిస్టర్ కాంత్ ఒకవేళ వచ్చినా 10% 20% ఇస్తారు. అది నీ ప్రాబ్లం కాదు, వరల్డ్ వైడ్ ప్రాబ్లం ఇది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను చెప్పాను, నా మాటకి చెప్పండి సార్కి, ఆయన నాకు ఎన్నోసార్లు సహాయం చేశాడు. సో ఈ 2 ఈవెంట్స్ డబ్బులు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే సార్ ఇక్కడ లేడు, ఈ అబ్రాడ్. సో అతను ఎలాగ మొత్తం బిజినెస్ అంతా సెట్ అయిపోయింది కాబట్టి పిల్లలతో వెకేషన్కి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయిండు. 3 ఏళ్ళు గడిచింది. ఒకరోజు ఐ రిసీవ్డ్ ఎ కాల్, హౌ ఆర్ యు మిస్టర్ కాంత్. అతనే ఫోన్లో, సార్ బాగున్నాను. సో లాస్ట్ ఈవెంట్ మనం అక్కడ చేసాము ఆంధ్రాలో. డూ యూ రిమెంబర్? ఆఫ్ కోర్స్ ఐ రిమెంబర్. ఆ ఈవెంట్కి ఎవరెవరు పర్ఫామ్ చేశారో, అంతకుముందు అటు ఇటు ఈవెంట్స్కి ఎవరెవరు పర్ఫామ్ చేశారో, ఎవ్రీ వన్ కాల్డ్ మీ అండ్ ఎవ్రీ వన్ స్కోల్డెడ్ మీ. అందరూ నన్ను అపార్థం చేసుకున్నారు, నేను డబ్బులు నొక్కానన్నారు. నో బడీ అండర్స్టూడ్ మీ. నాకు తెలిసింది డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదని నువ్వు చెప్పావని. ఆన్ దట్ డే ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఐ ఫౌండ్ ఎ గుడ్ ఫ్రెండ్. నేను ఆ రోజు నేను నీకు 12,000 ఇచ్చాను కదా, ఐ గేవ్ ఇట్ ఎ గుడ్ మ్యాన్. అట్లేం లేదు సార్, నేను అంటే అది 50,000 లక్ష నేను గొప్ప అనుకోవట్లే. క్రైసిస్ ఉంది, కంపెనీకి వర్క్సే రావట్లేదు, అది ఆల్మోస్ట్ నా కంపెనీ అనుకొని వద్దులేండి సార్ అన్నయ్య. యూనో మిస్టర్ కాంత్, మళ్ళీ లాక్డౌన్ అయిపోయింది, వీఆర్ ఆన్ స్వింగ్. 2 ఈవెంట్స్. సో ఐ వాస్ టు గివ్ యూ 50,000 ఈచ్, సో 1 lakh. సో ఐఎమ్ సెండింగ్ 2 lakhs టు యూ, కీప్ ఇట్. సార్ నాకు అక్కర్లేదు, నాకు తెలుసు నువ్వు అంటావని, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అందులో ₹1,00,000 నువ్వు ఏవేవైతే పనులు చేయలేదనుకుని డబ్బులు లేని కారణంగా ఆగిపోయింటావు కదా, వాటితో చేయి. నేను ₹1,00,000 4-5 daysలో ఖర్చు చేసేసాను. నాకు నచ్చిన కలర్లు కొన్నా, క్యాన్వాస్లు కొన్నా, నా కార్కి సీట్లు వేయించుకున్నా. ఐ డిడ్ ఎవ్రీథింగ్. సో మన జీవితంలో దేవదూతలు వస్తారు, అట్లా మనమే గుర్తుపట్టాలి. దానికి ఒకే ఒక్క ఏమంటారు విజిటింగ్ కార్డ్ ఏదంటే ఆనెస్టీ. ఆనెస్ట్గా చెప్పు. ఇప్పుడు నేను గోసేవ కోసం కొంత డబ్బు జమ చేద్దాం అనుకుంటున్నా. పొద్దున్న కల్పన గారిని హాస్టల్కి వెళ్ళి ఫోన్ చేశారు. నేను ఆనెస్ట్గా చెప్పాను తనకి, ఇది డెవలప్ అవ్వడం కోసము లేకపోతే డబ్బులు గుంజడానికో అనిపిస్తుంది. ఎవరైనా డబ్బులు అడగగానే స్ట్రాటజీ అనిపిస్తుంది, ప్రపంచం అంతా అట్లే పాడేది కదా ప్రపంచం. కానీ నా పర్పస్ అది కాదు. జస్ట్ ఒక 5-6 గోవులకి అవి తిండి గురించి ఆలోచించకూడదు. అంటే నెలకు ఒక 10,000 ఆ ఫుడ్కి వెళ్తాయి. ఆ 10,000 వడ్డీ ద్వారా వెళ్ళి వడ్డీ ఓ 10 లక్షలు నేను ఏదో జమ చేస్తాను. సో తలా ఎంత కాంట్రిబ్యూషన్ చేయండి. రెండోది, ఇది 1 time కాంట్రిబ్యూషనే. మళ్ళీ ఎవ్రీ ఇయర్ మనం ఇంకా భవిష్యత్తులో 1000 గోవులతో అట్లా నేను చేయను. అంత అట్లా చేసే ఉద్దేశం నాకు లేదు, నా పర్పస్ అది కాదు. ఇది ఒక మామూలుగా కుటుంబానికి సంబంధించిన ఒక గోశాల, కాకపోతే వెరీ ఎక్స్పెన్సివ్. మొన్న గడ్డి కొంటే 20,000 అయింది గడ్డికి. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ గడ్డి దొరికేది, ఇప్పుడు ఫుడ్ గ్రాసం దొరకట్లే. అందుకని అట్లా మనం ఆనెస్టీగా చెప్పవలసిందే. సరే ఎదుటి వ్యక్తి మళ్ళీ ఇదేంటి, ఇది డొనేషన్ కాదు, అలాగని కంపల్షన్ కూడా కాదు. అంటే నేను అడిగాను కాబట్టి మీరు చేయాలని ఏమీ లేదు. మీరు పునరాలోచించుకొని నేను చెప్పిన దాంట్లో ఏదైనా నిజాయితీ ఉందా లేదా మీకు భవిష్యత్తు చెప్తుంది. ఇప్పుడు నేను ఫ్రాడ్ అనుకో, కాలం నిర్ణయిస్తుంది. గొప్ప గొప్ప వ్యక్తులు, మంచి మంచి వాళ్ళు రాబోయే రోజుల్లో ఫ్రాడ్ అని తెలిసిపోయారు.
నిర్ణయిస్తుంది. కాలం అనే టెస్ట్లో నువ్వు ఖచ్చితంగా కాసేపు ఉంటే తెలిసిపోతుంది ఎవడేందనేది. నువ్వు బ్లఫ్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు జస్ట్ డబ్బు కోసం ఈ డ్రామాలు ఆడుతున్నావా. ఇంకా నేను చాలాసార్లు చెప్పినాను, నాకు నిజంగా డబ్బే కావాలంటే యూట్యూబ్ ఎవడు చేస్తాడు. మా భూపాల్ ఉన్నాడు, ఒక్క 3 ఏళ్ళు తిరిగితే చాలు. రియల్ ఎస్టేట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, డ్రైవింగ్ వచ్చు, మసాజ్ కూడా చేయొచ్చు. డబ్బు వచ్చేస్తుంది. కానీ అట్లా డబ్బు వచ్చిన ఆ డబ్బే పర్పస్ అనుకుంటే ఈ పాటికి ఎప్పుడో చేసి ఉండేవాడిని. డబ్బు కావాలి, అవసరమైన చాలు. ఇప్పుడు మనకి అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయి, ఈ క్షణం పీస్ ఆఫ్ మైండ్ లేదనుకో. అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయి, ఈ క్షణం నీ బాడీ నీకు సహకరిస్తలేదు. అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయి, ఇంట్లో క్రైసిస్తో సఫర్ అవుతున్నావు. అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయి, నీకు ఐడెంటిటీ క్రైసిస్ వస్తున్నావు. అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయి, ఎవడో నిన్ను మోసం చేసాడని నీకు దమాక్ ఖరాబ్ అవుతుంది. అవన్నీ ఎందుకు? నాకు దానికంటే మన బీయింగ్ క్లీన్లీనెస్ ముఖ్యం. అది ఇంపార్టెంట్. అయినా ఓకే కదా డాడీ. అయినా మనిషి అపార్థం చేసుకోవడంలో సిద్ధహస్తుడు. అందుకని అపార్థం చేసుకునే అవకాశమే 99% ఉందంట. అందుకని ఎవరెవరైతే అపార్థం చేసుకోరో వాళ్ళందరినీ ఒకసారి కలిసి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి, దీని పర్పస్ ఇంతే, వెరీ లిమిటెడ్. తర్వాత మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చినా చూసుకోవచ్చు, మీరు విజిట్ చేయొచ్చు, మీరు వచ్చి ఆవులకి ఇంత గడ్డి పెట్టచ్చు. అట్లా అంటే మనం ఏదైనా చేస్తే ఖచ్చితంగా విమర్శ వస్తుంది. ఇప్పుడు నేను పుస్తకం ఆర్జీవి మీద రాస్తే సినిమా అవకాశాల కోసం కొడుకు చూసిన స్ట్రాటజీ ఆ టైంలో వాడికి అట్లా అనిపిస్తుంది. అంటే ఎవరైనా ఏదైనా చేస్తే అందుకోసమే చేస్తానని వాడి మనస్సు కనుక, వాడు ఆ మనస్సుతోనే చూస్తున్నాడు కనుక వాడికి అది ఆలోచన వచ్చింది. అట్లా ఏమి లేదని చెప్పినా వాడు నమ్మడు. కాలంలో తెలిసిపోయింది అసలు ఆర్జీవికి నాకు సంబంధమే లేదు, అసలు నా జీవన విధానానికి ఆర్జీవి సంబంధమే లేదు. అదొక జనరల్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. అతను చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తే కాస్త మనసు తేలికబడుతుంది, అంతవరకు అయితే క్లియర్. అంటే అతను ఏమన్నాడు, కష్టపడొద్దు, కూలోళ్ళే కష్టపడతారు, ఇష్టపడి పని చేయను. అట్లా అంతవరకు అది ఏంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక రిఫైన్డ్ స్టేట్మెంట్స్ అవి. అందులో అన్ని విషయాలు వచ్చాయి. కుటుంబము, లక్ష్యం అంటే ఏంది, గమ్యం అంటే ఏంది, ఆడదంటే ఏంది, శృంగారం అంటే ఏంది, పరువు అంటే ఏంది, ప్రతిష్ట అంటే ఏంది, పని అంటే ఏంది, సక్సెస్ అంటే ఏంది, ఇలాంటి విషయాలన్నీ ఒక్కొక్క స్టేట్మెంట్ 40 స్టేట్మెంట్స్. చాలామందికి ఇంకా తెలియదు. ఆ 40 స్టేట్మెంట్స్ ఒక దాని కింద ఒకటి పెడితే ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఇట్ కన్వేస్, ఇట్స్ లైక్ ఎ షార్ట్ స్టోరీ. నేను దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు. అట్లా ఉంటుంది ఆర్డర్. అది అంటే చాలామంది డీకోడ్ చేయరు కదా, అట్లా. అందుకని నేను ఏం కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ క్షణం నీ ఉన్న స్థితికి ఎందరెందరో కారణం. అది మంచి అయితే చెడైతే. ఒక వ్యక్తి జైలుకి వెళ్తాడు, ఎందరెందరో కారణం చేత జైలుకి వెళ్ళాడు. ఒక వ్యక్తికి ఆస్కర్ వచ్చింది, ఎందరెందరో కారణం చేత తనకు ఆస్కర్ వచ్చింది. ఒక వ్యక్తి ఓషో అయ్యాడు, ఎందరెందరో కారణం చేత ఓషో అయ్యాడు. ఒక వ్యక్తి బెగ్గరగా మిగిలాడు, ఎందరెందరో కారణం చేత బెగ్గరగా మిగిలాడు. ఆల్ అలోన్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు అక్కడ ఉన్న చెట్టుకి ఒక చిన్న ఆకు వచ్చి ఇట్లా వచ్చిన చిగురు, ఆ చిగురుకి కనెక్టెడ్ చూస్తే ఈ సమస్త విశ్వం లింక్ అయింది దానికి. దాని ఆ కొమ్మ, దాని ముడ్డి కింద కొమ్మ ఉంది, కొమ్మ కాండం ఉంది, కాండం కిందకి వెళ్తే రూట్స్ ఉన్నాయి, ఆ రూట్స్ భూమికి ఉన్నాయి, ఆ భూమి ఆకాశంలో ఉంది, ఆకాశం అంతా విశ్వంలో ఉంది. అంత కలిపి ఆ చిన్న అని చూస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది కనుక ఆకు గుర్తించింది అనుకో, అహంకార శూన్యత, అసలు ఏ సాధన అక్కర్లే. ఇప్పుడు నాకు అహంకారం లేకపోవడానికి కారణం ఏంటంటే, నేను జీవిస్తున్న జీవితం ఈ సమస్త విశ్వం యొక్క అభివ్యక్తే. ఇప్పుడు నేను ఏ పని చేసినాను, ఇప్పుడు ఆవులకు తిండి పెడుతున్నాను, అందులో మా అమ్మ చేయింది, మా మైథిలి చేయింది, మా బుచ్చారెడ్డి చేయింది, అట్లా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న పరిచయం ఉంది, అందరి హస్తం ఉంది. తద్వారా నీవంటూ ఏమీ లేదు, కర్తభావం ఎక్కడిది లేనేది. వెరీ సింపుల్. నాకు తెలిసి దిస్ ఈస్ ద సింప్లెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే హ్యూమన్ ఎవల్యూషన్లో నాకు తెలిసి ఇది అర్థం కాని వాడు ఎవరు. ఇప్పుడు ఆకు కొమ్మ చిన్న లీఫ్ వచ్చింది, ఆ లీఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఈగోయిస్టిక్, అందరికంటే బెటర్ లీఫ్ నేను అనుకోవచ్చు, అది ఈగో. అట్లా కాకుండా గురువుని కలిస్తే అప్పుడు చెప్పింది, ఒకసారి నీ ముడ్డు కింద ఏముందో చూసుకుంటే కొమ్మ ఉంది, ఆ కొమ్మ దేనికి ఉంది, కాండానికి ఉంది, కాండం ఎక్కడుంది, నే భూమికి ఉంది, ఆ భూమి ఎక్కడుంది చూడు, ఆకాశంలో ఉంది, నువ్వు ఆకాశానివి, నువ్వు ఆకు కాదు.
ఏదైనా మంచి పాట చెప్పు. ఓల్డ్ ఎన్టీఆర్. అదే ఒక ఓల్డ్ సాంగ్ ఉంటుంది, నేను మా బ్రహ్మచారి అంకుల్ పాడుకునే పాటలు కొన్ని ఉన్నాయి ఆ రోజుల్లో. ఒకటేమో ఇది, చాంద్ को ढूंढे पागल सूरज, शाम को ढूंढे सवेरा, मैं भी ढूंढूं उस प्रीतम को, हो न सका जो मेरा, भगवान भला हो तेरा, ओ किस्मत फूटी आस न टूटी, पाँव में पड़ गए छाले, वो दुनिया के रखवाले. ఈ పాట ఒకటి. भुला नहीं देना जी भुला नहीं देना, जमाना खराब है, दगा नहीं देना जी दगा नहीं देना. चौदहवीं का चांद हो, ओ ओ चौदहवीं का चांद हो. ఈ పాట తర్వాత सरफरोश की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुई का दिल में है, वक्त आने पे बता देंगे. ఇవన్నీ హిందీ. ఇంగ్లీష్లో బాబ్ డీలన్. How many roads must man walk down before you call him a man? Is it how many seas before you call him? The answer is, my friend, blowing in the wind. The answer is blowing in the wind. అని ఇట్లా తర్వాత మనసున మల్లెల మాలలుగెనే, కన్నుల వెన్నెల డోలలుగెనే, ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను. దేవులపల్లి కృష్ణశాస్త్రి. కొమ్మల రెమ్మలు గుసగుసమనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా. ఇది పాట. తర్వాత तस्वीर बनाता हूँ तकदीर नहीं बनती, तस्वीर नहीं बनती. బ్యూటిఫుల్ సాంగ్స్. అసలు హాయిగా నేను నా కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ అంటే ఎన్నిసార్లు విన్నా మొదటిసారి విన్నట్టు అనిపించే పాటలన్నీ నేను ఒక పెన్ డ్రైవ్ చేసుకొని నేను నా లాస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ ఒక బ్యూటిఫుల్ రూమ్ తయారు చేస్తాను. దాంట్లో నాకు నచ్చిన వ్యక్తుల ఫోటోలు, అంటే వాడిని తలుచుకుంటే నాకేం గుర్తు రావద్దు, బట్ ఐ షుడ్ ఫీల్ హ్యాపీ. అట్లా మళ్ళీ ఏదో వాడిని చూసుకుని బాధపడి వీడు నాకు మోసం చేశాడు అని చెప్పాడు అట్లా. ఆ తర్వాత నాకు నచ్చిన పాటలు అవి నిరంతరం ప్లే అవుతూ ఉండాలి అంతే. అవి ఆల్రెడీ ఇప్పుడు నేను పాడినవన్నీ దే ఆర్ ద బెస్ట్. అది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, అవి నేను ఎన్నిసార్లు విన్నా అది ఒక మంత్రం లాగా ఉంటుందన్నమాట. ఎవరు ఎవరికి ఏమవుతారో, ఎప్పుడెందుకు విడిపోతారో, అమ్మలిద్దరూ ఉన్నారని అనుకోలేని పసివాణ్ణి బలవంతాన తెంపుకొని తల్లిని కాగలవా, తనయుడు కాగలడా, ఓ బాటసారి ఇది జీవిత రహదారి.
ఈ మధ్య కొత్త పాట పరిచయమిలా పరిణయములా మనసును వదలదేలా, ఎంత బాగా పాడింది. చిత్ర అద్భుతంగా పాడింది అసలు. తర్వాత రెహమాన్ కంపోజిషన్స్ కొన్ని ఉంటాయి. రెహమాన్ కాదు, అది దేవా వెన్నెలవే వెన్నెలవే మన్నే దాటి వస్తావా విరహాన జోడి, ఆ పాట ఒకటి. హే రాతే ఏ మోసం నదీ కా కినారా ఏ చంచల్ హవా జహా దో దిలోనే టిటింటి టిటిటి. తర్వాత పద్యాలు ఉన్నాయి. దారులన్నీ మూసే దశ దిశలు ముంచెత్తి నీరందగా అంధకార జీముతాళి ప్రేయసి. ఇది. తర్వాత పంజాబీ సాహిత్యం ఉంది. డోలి ఛడ్ దియా మారియా హీర్ సికా. దీని తెలుగులో నేను నా తత్వాలు రాసిన ఒకటప్పుడు, నీవెవరో నీకు తెలుసు నారిసా నీ దేవురో తెలుసునా రిసా నీ ఉన్న చోటనే ఉన్న ఊరిసా ఏ ఊరు పేరు లేని అనామకుడివి రిసా. అద్భుతం. నేను అన్నదే నిజము, నేను అన్నదే నిజము, నేను ఉన్నదే నిజము, ఉన్నదానికి రుజువులేలారిసా నీవు హాయిగా ఉండే గాలి వీరిసా ఏ ఊరు పేరు లేని అనామకుడి వీరిసా గాలిలో నా నీవే నీటిలో నా నీవే ఆకాశమునందు నీవే ఉన్నదే నీవే. ఎంత 10 minutes పడుతుందా ఇంకా? ఓకే, అలాగే మేము పాటలు పాడుకుంటున్నాం చక్కగా. ఇట్లాంటి తత్వాలు ఒక టైంలో రాసిన. క్లాప్స్. ఇప్పుడు నేను ఎవరు చూస్తారని కాదు కాబట్టి ఉన్నది చెప్పడమే. ఇప్పుడు ఈ 10 పాడాము, ఎవరు నచ్చితే నచ్చపోతే ఉన్నది అది అనిపించింది కాదు, ఉన్నది అది. అందరూ ఆకాశానికి చెందిన వాళ్ళని అర్థం చేసుకునే మనసుకి పరవశం వేరే. ఇట్లా ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. యోగి వేమన్ ఎంత బాగుంటుంది అది. కనిపించుమురా మహదేవా కనిపించుమురా మహదేవా కనిపించెదవని భువనం వంతయు కలియ తిరిగితే పరమేశ మని పిలచిన నాతో పలుకవేమిరా పరమేశ. ఎంత ఆర్ద్రత ఉంటుంది అందులో. తర్వాత ఇదేనా ఇంతేనా జీవిత సారమిదేనా. వైలిన్ అంతులేని ఈ జీవన వైభవమంతయు తుదకు నశించుటకేనా. ఇదేనా ఇంతేనా బోసి నౌలను కువలు బోసే పసిపాపల బ్రతుకు ఇంతేనా అంటే చేతుల పుర్రె ఉంది. జీవిత సారమిదేనా. నాకు ఈ లైన్ సాహిత్యం ఆటపాటల
అలరించుచు సెలయేటి ఓలే వెలివారే బ్రతుకు ఇదేనా ఇంతేనా దాచుకున్న వలపంతయు దోచియిచ్చు జవరాలి గతి ఇంతేనా ఇంతేనా. తర్వాత లాస్ట్కి సకల శాస్త్రములు పారచదివిన ఎల్లలోకముల ఆక్రమించిన కట్టకడకు ఈ కాయము వదలి మట్టి కలిసి పోవలేనా మట్టి కలిసి పోవలేనా. సార్ అవును. ఎవరు నాయనా నీవు ఎందుకింత ఆవేదన ఆందోళన చెందుతున్నావు? జీవిత పరమార్థం తెలియక ఆర్తి పడుతున్న అందుని స్వామి. జీవితానికి ఒక పరమార్థం అంటూ ఉందనుకుంటున్నావా? లేదా స్వామి? వేదాంగాలను చదివిన మహర్షులు అసలు నాకున్న ప్రశ్న ఒక్కటే, వీళ్ళంతా చచ్చి అది అంటారు కదా, అసలు ఈ ప్రశ్న వదులుకో, నీకు అష్టైశ్వర్యాలను ఇస్తాను, హాయిగా సుఖించు, అనుభవించు. వద్దు స్వామి. అసలు చిత్తూరు నాగే అసలు మామూలు యాక్టింగ్ చేయలే. వద్దు స్వామి, అవన్నీ అనుభవించి క్షణికములని తుచ్చములని తెలుసుకొని నన్ను వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, మనమంతా ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం? అప్పుడు ఆయన ఇట్లా చూసినట్లుగా, ఇది తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాలేదు, మానవులకు సాధ్యం అవుతుందా? మరి మరి మానవుల గతి అంతేనా స్వామి? దీనికి తరుణోపాయం లేకే నాయన. అన్నిటికంటే రాజయోగమే గొప్పదని పెద్దల అభిమతం. మరి అది నాకెవరు బోధిస్తారు? సమయం వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడే సద్గురుడై వచ్చి దాన్ని బోధిస్తాడు. అనగానే వేమన భలే పట్టుకుంటాడు. అసలు నాకు నువ్వే సద్గురువు అంటే నన్ను దీంట్లోకి వెళ్ళి బయటపడేరా బాబు. అసలు ఏం తీసిరు సినిమా అసలు. నేను చెప్తున్నా, ఇప్పుడు RRR లాంటి సినిమాలు చూసిన కలిగని ఒక అద్భుతమైన ఒక ఫీలింగ్ నాకు అది చూసినప్పుడు కలిగింది. బర్సాతికి రాజు చూసినప్పుడు కలిగింది. అంటే అబ్బా అసలు అంటే మనం ఎక్స్ట్రా గాంజీలో పడిపోతలేదు నేను. ఈ సినిమాలు టెక్నాలజికల్లీ వీళ్ళు ఇప్పుడు గ్రాఫిక్స్, కలర్స్, హీరోయిన్స్, సెట్టింగ్స్ అందులో ఏం లేవు, బ్లాక్ అండ్ వైట్. అంటే ఆ కథలో బలం ఎక్స్ట్రాడినరీ అనమాట. కొన్ని సినిమాలు చూస్తే ఇప్పుడు కొందరు సజెస్ట్ చేస్తే ఏం సినిమా రా బాబు అట్లుంది, అసలు ఒక్క ముక్క అర్థం కాదు. నేను వాడితో ఏం చెప్పలే, వేరే సినిమా చూసుకో, ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్. అది అర్థం కాలేదంటే వాడు ఇంకా ఆ స్థాయికి రావాలి. అట్లా. తర్వాత తడిగొండ వెంగమాంబ అని ఉంది, ఆవిడ చాలా అద్భుతమైన జోలపాటలు రాసింది. ఆ పుస్తకం ఎక్కడో మిస్ అయిపోయింది. నేను మలక్పేటలో ఉన్నప్పుడు ఐ కంపోజ్డ్ మెనీ సాంగ్స్. రికార్డింగ్ పెట్టుకొని నేను పాటని అనుభూతి చెంది పాడుతుంటే, ఆ తర్వాత బాగా సంగీతం వాళ్ళకి తెలిస్తే, అప్పుడు నాకు ఇంకా సంగీతం రాదు. నీ అమ్మ నువ్వు గొప్ప గొప్ప రాగాలు వాడినవురా నువ్వు, తెలుసా నీకు? ఏదంటే తెలియదు నాకు. అవునా, ఇది ఈ రాగంలో ఉంది, ఇది దేశ రాగంలో ఉంది, తెలియకుండా పాడేవట్లా. ఏమో నాకు తెలియదు. సరే మంచిదే కదా. ఇప్పుడు ఆ పాటలు ఎక్కడ పోయినాయి తెలియదు, మళ్ళీ పాడొచ్చు అని నాకు భావన. మళ్ళీ పాడతా. నాకు ఆ పుస్తకం లైఫ్లోకి రాగానే బ్యూటిఫుల్ జోలపాటలు ఉంటాయి. అసలు ఇప్పుడు సినిమాలో చాలా జోలపాటలు ఉంటాయి కదా, అది చాలా గొప్ప సాహిత్యం, మంచి భావన. అసలు మదర్ అండ్ చైల్డ్ రిలేషన్, ఆ వాత్సల్యము, ఆ కరుణ, అదంతా చాలా బాగుంటుంది. అట్లా ఇంకా ఎన్నో పాటలు ఉన్నాయి. నీకు నచ్చిన పాటలు ఉన్నాయా? అంతేనా? చాలా. ఇది కూడా బాగుంటుంది. చల్లని రాజా ఓ చందమామ. అందరు ఈ పాట వింటే చాలా మంది అనుకుంటారు ఆ పాట పడింది ఘంటసాల అని. ఘంటసాల వాళ్ళే ఆ పాట. ఘంటసాల లాగే ఉంటుంది గొంతు, కానీ ఘంటసాల కాదు. సో ఆ రోజుల్లో దీని గురించి కథ చెప్తారు. సుసర్ల దక్షిణామూర్తి దాని మ్యూజిక్ డైరెక్టర్ అట. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు దాని హీరో. ఇలవేల్పు సినిమా. ఆ తర్వాత
ఇప్పుడు ఘంటసాల గారు పాడాలి, లేకపోతే వేరే వాళ్ళతో పాడింది. ఘంటసాల గారు గొంతు అయితే నాకు సెట్ అవుతుంది, వేరే వాళ్ళది వద్దు అన్నాడు. సో ఘంటసాల గారు ఊర్లో అవైలబుల్ లేరు. సో ఒడిస్సాలో రఘునాథ పాణిగ్రహి అని ఒక సింగర్ ఉన్నారు, ఒడిస్సా సింగర్ ఆయన. సో ఆయనను పిలిపించి ఈ పాట పాడించాడు. నీ కథలన్నీ తెలిసాయి మా చందమామా, నా చందమామ అని పాడతాడు టైప్లో. ఈ పాట షూటింగ్ అంతా అయిపోయింది. అక్కినేశ్వర్ గారిని అడిగారంట, ఇలా పాడాడు ఘంటసాల. ఘంటసాల కదండి, చాలా బాగా పాడుతుంది. అసలు నీకు ఘంటసాల ఎవడో, రఘునాథ పాణిగ్రహి ఎవరో తేడా తెలియదు, ఊరికే జిద్దు ఉంది అంతే. అది పాడింది రఘునాథ పాణిగ్రహి. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ సింగర్స్. ఓ అవునా, వాళ్ళకున్న హ్యూమిలిటీ కాబట్టి అట్లా ఆ సాహిత్యం. చిన్నదాని అబలను ప్రియురాలను నన్నే కొలిచి నన్నే నరనే నన తరనాన నా చింత మామా. రెహమాన్ కంపోజిషన్. పట్టాక గూడిన పాట ఎప్పుడు విన్నావా? వినలేదండి. అంటే పాను నీల గోరి టట్టె అసలు ఒక ప్రవాహంలో కట్టాడు. మస్తుంటుంది కంపోజిషన్. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఎసెన్స్ అద్దరిపోయింది అసలు. హైవే సినిమా పేరు. ఆలియా భట్ అసలు లాస్ట్ ఒక సీన్ ఉంటుంది హైవే సినిమాలో. లాస్ట్ ఆలియా భట్ క్రయింగ్ అని కొట్టండి సీన్. బెస్ట్ పర్ఫార్మెన్స్. అందులో ఏంటంటే ఒక డాకు ఆమెను కిడ్నాప్ చేస్తే వాడితో ప్రేమలో పడుతుంది. తెలుసుకుంటుంది మంచి వాళ్ళలాగా కనిపిస్తున్న వాళ్ళలో నిజంగా డాకు ఉన్నాడు, ఆ డాకులో చాలా గొప్ప యోగి ఉన్నాడు. వాడేదో అవసరం కోసం డాకు అయ్యాడు తప్ప వాడు డాకు కాదు. సో చివరిలో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. వాళ్ళ ఫాదర్ చెప్తారు, ఎక్కడుందో బేటా, అతను నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే అడ్రస్ చెప్తుంది. ఈమె స్నానానికి పోయొచ్చులోపు వాడు వేసేస్తారు అంతే. అప్పుడు అట్లా ఉండాలి. ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నీ దాంట్లో కొట్టు మొబైల్, హైవే ఇక్కడ ఉంది కింద, హైవే లాస్ట్ సీన్ అదొక్కటి చూపించి బాయ్ చెప్దాం. జస్ట్ ఆ ఏడుపు చూపిస్తా మీకు. అది యాక్టింగ్ అంటే అది అంత ఆషమాషి కాదు, అట్లా అది ఓన్ చేసుకోవాలి. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తుంది, అందరిని ఎక్స్పోజ్ చేస్తుంది ఇంట్లో, మీరంతా దొంగనా కూడా అని చెప్తుంది లిటరల్గా. చెప్పి మరి ఎక్కడికి పోతుంటే అతను ఎక్కడ చచ్చిపోయాడు అక్కడ నేను ఏదైనా సేవ్ చేసుకుంటాను, ఇది 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 ఇప్పుడు ఆ సీన్ మీకు చూపిస్తా. ఓన్లీ ఏడుపు వరకే పెడతా, కాపీరైట్ వస్తే వస్తుంది. ఇది యాడ్. ఇప్పుడు ఈమె కార్లో పోతుంది, ఇట్లా వెళ్ళిపోతుంది ఇంటికెళ్ళి. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఒక దగ్గర కారు ఆపని చెప్పి నడుచుకుంటూ పోయి ఒక దగ్గర నీళ్ళకు కూర్చుంటుంది. కూర్చుంటే ఎదురుగా ఏముండదు, ఆకాశం తప్ప. అంటే నీ సమస్య చెప్పుకోవడానికి అసలు మనిషే లేడు. ఇది నా సీన్, ఇమ్తియాజ్ అలీ ఇంటర్ప్రిటేషన్. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అతను ఆకాశం అంత గొప్ప వ్యక్తిత్వం గలవాడు, అందుకని ఆకాశానికి చెప్తుంది అన్నట్టు. అసలు ఎట్లా చేస్తుంది. బాబీ అతని పేరు. ఓ ముద్దు పెట్టి ఆకాశానికి. ఎంత గొప్ప ఎసెన్స్ ఉందంటే, ఈ పెద్ద పెద్ద డైలాగులు చెప్పి సాగుకొట్టి ఊదరగొట్టేది కాదు, ద లైఫ్ ఇట్ సెల్ఫ్. నేను సినిమా తీస్తే ఎందుకు తీసలేదంటే నాకు ఆ ఎసెన్స్ అర్థమైంది, నేను కన్వే చేయలేకపోతున్నాను చాలా సన్నివేశాలు. ఏది పడితే తీయొచ్చబ్బా, పనికిరాని షార్ట్ ఫిల్మ్స్లో పంచులు వేసుకోవడాలు, గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, ఎవడన్నా తీస్తాడు. నేను తీయలేనని కాదు, ఐఎమ్ థింకింగ్. నేను ఫస్ట్ సినిమా అనుకుంటున్నా కదా, ఆకాశం పెట్టి వాడు చూస్తూ ఉంటాడు ఆకాశం, ఇంకేముండదు అంతే. దిట్ విల్ బి మై ఫస్ట్ మూవీ.
ఐ డోంట్ వాంట్ టు సై ఎనీథింగ్. ఆకాశమే నా సబ్జెక్ట్. వాడు చూస్తాడు అంత. దాని కథ ఏంటో చెప్పనా? వాడు పొద్దున్నే బండి వేసుకొని కూరగాయల షాప్కి వచ్చాడు. ఎక్కడికి పోతున్నావు అంటే ఇంపార్టెంట్ పని ఉందని. కట్ చేస్తే బండి వేసుకుని పోయి చిన్న ఆ ఊరు బయటికి వెళ్ళాడు. వెళ్ళి బండి ఆపి ఆకాశం 10 minutes ఆకాశం చూశాడు. మళ్ళీ ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు. మళ్ళీ మిద్దె మీదకి పోయి ఆకాశం చూస్తాడు. నేను ఇంతే ఇద్దాం అనుకుంటున్న సినిమా. ఇందులో కథ లేనే లేదు. ఇప్పుడు మామూలుగా డౌట్ వస్తుంది, ఆకాశం ఎందుకు చూస్తున్నాడు? ఊరికే చూస్తున్నాడు. నువ్వు అట్లా చూడు ఆకాశాన్ని. సినిమాలు చూసింది చాలు, ఇంకా ఆకాశం చూడు. సినిమాలు ఎన్ని చూస్తావు రా డాడీ, ఆకాశాన్ని చూడు, ఉపయోగపడుతుంది. అట్లేదో చెప్పాలనుకుంటుంది. ఈ సినిమాలో ఇట్లాంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ద మోస్ట్ హోటల్ రువాండా అని ఒక సినిమా ఉంది. హోటల్ రువాండా దాని పేరు. అదొక హోటల్ పేరు అది. అందులో హోటల్ మేనేజరు అక్కడ తుపాకీ కాల్పుల లోపట చచ్చిపోతారు. అతను హోటల్ మేనేజర్ డ్యూటీ ఏంది? ఎవరు వచ్చినా గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్, ప్లీజ్ సార్ అని చెప్పాలి. కానీ ఆ సీన్ ఏంటంటే ఒక రూమ్లో ఒక 5-6 మంది చచ్చి పడి ఉంటారు. సీన్ అది. అతను అట్లా కుంగిపోయి ఏడ్చేస్తాడు అనమాట. తన జాతీయులు, నల్ల జాతీయులు. అప్పుడే బయట నుంచి తలుపు కొడతారు. సార్ ఎవరో వచ్చారు మరి కలవడానికి. అతను మేనేజర్ పెద్ద స్టార్ హోటల్. అప్పుడు దాన్ని అతను ఆపుకొని బయటకు వచ్చి నవ్వుకుంటూ మాట్లాడతాడు. అది అంతే సీన్, ఇందులో ఏముంది? బట్ ద వే హీ పర్ఫార్మ్డ్ డ్యామ్ గుడ్. అట్లా హండ్రెడ్స్ ఆఫ్ సినిమాల్లో ఫ్యూ మూమెంట్స్ ఉన్నాయి. అవి చూసినప్పుడు అనిపిస్తుంది సినిమా రియల్లీ గ్రేట్. అంటే సరిగ్గా తీస్తే. అలాగని ఇప్పుడు నాకు నచ్చిన సన్నివేశం ఏముంది, తలుసుకొని ఏడ్చిందంట పెద్ద ఏముంది. కానీ ఓ సినిమాలు రామ్ చరణ్ కత్తి తిప్పుతాను, వాడికి అది నచ్చొచ్చు, అది తప్పేం లేదు. ఎవరి క్రియేటివ్ లిబర్టీ వాళ్ళకు ఉంటుంది. బట్ అట్లా ఎమోషన్. బాబీ అసలు ఆ పిల్ల బలి చేసింది. అసలు ఆలియా భట్ ఆర్ బ్యూటిఫుల్ యాక్టర్స్. అంటే యాక్టింగ్ పరంగా ఆ క్రీమ్ని టచ్ చేసింది ఆ సినిమాలో. అయితే ఆమె ఏడుస్తుంది కదా, దాని వెనక సారం ఏంటంటే వాడు చచ్చి ఆ లైఫ్ని ఆమెకు అంటించిపోయిన వాడు. ఇప్పుడు నీ చేతిలో దీపం ఉంది, నువ్వు చచ్చిపోతే ఆ దీపం నా దీపానికి అంటించినావు. ఇప్పుడు నేను వెలగాలి, వేరే ఆప్షన్ లేదు నాకు. అది సినిమా హైవే. ఇంకేదన్నా ఇంకా ఒక్క పాట గుర్తు చేసుకుంటా. ఏదైనా ఒక సినిమా హీరో పేరు చెప్పు, ఏదో పద్ధతి పాటలు గుర్తు చేసుకోడు. హీరో పేరు చెప్తే పాటలు గుర్తొస్తాయి. ఓల్డ్ అండ్ న్యూ ఏదైనా నీకు తెలిసిన పేరు చెప్పు. నాగేశ్వరరావా? సమయానికి తగు మాటలాడేనే. అదంటుంది కదా, సీతారామయ్య గారు మనవరాలు. రంగీషుడు సక్కంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడేనే. గోపీ జన మనోరథము సంగలేఖనే కేలియు చేసేవాడు సమయానికి తగు మాటలాడేనే. సద్భక్తుల నడకవదనే నిరన పూజు గొనెనే అలకవదనే తనటంటట తాను వదనని. అది ఇది మంచి కీర్తన. పంచరత్నాల్లో ఇది ఒక కీర్తన. నాగేశ్వరరావు ఆ సినిమాల్లో చాలా మంచిగా ఉంటుంది. ఒక తాతగా పర్ఫార్మెన్స్ సూపర్. నెక్స్ట్ కమల్ హాసన్. ఇళరాజా కంపోజిషన్స్లో వైలిన్ వాయిస్ ఉంటే తెలిసింది అది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపోజిషన్ యాజ్ ఆ నోటేషన్ వల్ల. ఇటు అటు కాని హృదయంతోని ఎందుకురా ఆ తొందర నీకు,
నేనే ఒడ్డున పెరిగే గడ్డిపోచవు, కానీ ఎందుకు వగచేవు. ఒడ్డున పెరిగే గడ్డిపోచవు, కానీ ఎందుకు వగచేవు. ఎండవాన, అది బాలసురు. ఎండవాన కలిసుంటాయి, వాగు వంక కలిసుంటాయి, ఎందుకు నువ్వు కలిసి ఉంటావు. అట్లా చిన్న మిమిక్రీ చేపిస్తుంది అట్లా. ఇదొక సూపర్ సాంగ్. రాయిని మాత్రం కంటే దేవుని గనరాదా. ఇవన్నీ పక్కన పెడితే కమలాసనే పాడిన చిన్న పాట పద్యం ఉంది. సాగర సంగమంలో చాలా మందికి తెలియదు. సినిమాలు సన్నివేశాలు గుర్తుంటాయి కానీ మధ్య మధ్యన చిన్న స్నిప్పెట్స్ ఉంటాయి, అవి వచ్చి వెళ్ళిపోతాయి, రిజిస్టర్ అయ్యేలోపు వెళ్ళిపోతాయి. అందులో ఆ బిర్లా మందిర్ దగ్గర సీన్ అది. వాడు ఎక్కడో ఆఫీస్లో పెద్ద గొడవ అయిపోయి రిజైన్ చేసేసి 2 పెగ్గులు వేసి బిర్లా మందిర్ దగ్గర కూర్చుంటాడు. శరత్ బాబు ఫ్రెండ్ ఎత్తుకులాడుకుంటూ వస్తాడు. ఒట్లే అంటాడు అనమాట. ఇట్లయితే నాకు నీ ఫ్రెండ్షిప్ వద్దురా, అవసరం లేదు నాకు, నీ దారి నువ్వు చూసుకొని నా దారి నేను చూసుకుంటాను. ఇట్లా 2 అడుగులు కానీ మృతిలోన ముగిసిన, ఇది కమలాసన్ వాయిస్. ఇది ఆల్మోస్ట్ నేను కూడా ట్రై చేస్తున్నా టు మ్యాచ్ దట్ ఏమంటారు ఆ కార్డ్. మృతిలోన ముగిసిన చితిలోన రగిలిన కడతేరిపోనిది మధురానుబంధం, ఎదవీడి పోనిది మమతానురాగం అని పాడి స్లో అయిపోతాడు. ఇట్లా చేతులు ఇట్లా బిగించుంటాడు కదా, మెల్లగా వేలు సొడలుతాయి. అంటే ఆ కోపం పోయిందని చెప్పడానికి సింబాలిక్. సినిమా ఎక్సలెంట్. రారా రా నిలుస్తాడు, ఇట్లా రాయితే కొడతాడు. రారా అంటే కమలాసన్ డైలాగ్ ఉంటుంది. ఈ భూమి మీద మనల్ని ఇద్దరిని విడదీసేది ఒక్కటే రా, ఒక్కటే, అది డెత్ ఒక్కటే మన ఇద్దరిని విడదీసేది. అంటే చాలే, ఆకలిస్తుందిరా, ఇంటికి తీసుకెళ్ళి ఆకలిస్తుంది. అసలు ఏంది అది, ఒక మ్యాగ్నమ్ ఓపస్. మ్యాగ్నమ్ ఓపస్ అంటే తెలుసా నీకు? అంటే మ్యాగ్నమ్ ఓపస్ అంటే ఎవరైనా దర్శకుడు కానీ పుస్తక రచయిత కానీ పరమోత్కృష్టమైన వర్క్ని మ్యాగ్నమ్ ఓపస్ అంటారు. ఇది నా మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్తే, ఇప్పుడు ఉదాహరణకు ఆత్మదర్శనం నా మ్యాగ్నమ్ ఓపస్ రచనలో. అది నేను రాయలే, అదేం గొప్పగా ఉండదు, కానీ అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. నేను చదివినా నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను అప్పుడప్పుడు చదువుతా, 2 నెలల కోసం చదువుతాను, నా పుస్తకాలు అన్నీ చదువుతాను నేను. చూద్దాం అసలు నేను రాసిన అవుట్ సైడర్ చదువుతా, ఏమన్నా మస్కా కొట్టానా, లేకపోతే అమ్మక దొబ్బడానికి ఏమన్నా చేశానా, లేకపోతే ఏమన్నా కొంచెం మేకప్ వేసానా, లేకపోతే తెలియంది ఊహించి ఏమన్నా రాశానా, లేకపోతే తెలిసిందే కానీ సరిగ్గా చెప్పలేకపోయానా. నాకు ఇప్పటివరకు ఒక్క అక్షరం కూడా నాకు తీసేయాలనిపించలే. జస్టిఫై కాదు, ఇంకా తేలిగైన భాష, పరిభాష అది. ఇంకా దానికి అంతకంటే ఎట్లా చెప్తాం తేలిగ్గా. అదే ఆ చిగురు ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఉంటుంది. అంతకంటే తేలిగ్గా ఏముంటుంది? ఇప్పుడు నేనే సమస్త విశ్వము అని తెలుసుకోవాలని ఒకడు 50 ఏళ్ళు దొబ్బించుకున్నాడంట. ఆ చిన్న ఆకును చూస్తే అర్థమైపోతుంది. ఆకు కింద కట్టె, ఆ కట్టె కింద కాండము, కాండం కింద వేర్లు, వేరు ఆనుకున్నది భూమి, భూమి విశ్వంలో ఉంది. అంత కలిపే ఆకుగా వచ్చింది అది. ఈగో ఎందుకు ఇంత చిన్నది? మరి ఎందుకు కఠోర తపస్సులు చేస్తే నాకు తెలియదు. ఐ డోంట్ నో. వైలిన్ రాకపోతే ఏదైనా తపస్సు ఎందుకు చేస్తావు? పోయి పని చేసుకో. తపస్సు అనేది కోరికకు సంబంధించింది. మనం డిస్కస్ చేసే కోరిక కానే కాదు. జ్ఞానోదయం పొందడం అనేది కోరిక కాదు. నేను భోజనం చేయాలన్నది కోరిక కాదు. అది అంటే డాడీ స్థితి తెలిసిన తర్వాత ఇంకా పనిలో పడాల్సిందే, వేరే ఆప్షనే లేదు. జ్ఞానోదయం అయితే నెక్స్ట్ పనే పని, ఇంకా వేరే పని లేదు. నిష్కామ కర్మ తప్ప ఏది మిగలదు. ఇంకా అన్ని గాలి కొట్టుకుపోవాల్సింది. వినే వాళ్ళకి దమా ఖరాబ్ అవుతుంటుందో, చాలా రక్తాలు కడుతుంటే మనకు తెలియదు. కానీ అట్లా రస కట్టించారు డాడీ ఈ వీడియో. ఊరికి పాడుకున్నాం అంతే. అట్లా మంచి డైమెన్షన్స్ టచ్ అయ్యాయి. ఇక్కడున్న షాప్స్తో పాట పాడుకుందాం. స్టార్ స్మైల్స్ డెంటల్ కేర్, ఏ కంప్లీట్ ఓరల్ హెల్త్ కేర్ సెంటర్, డాక్టీ క్లినిక్స్ పతంజలి.
తుషార శీతల సరోవరాన. చాలామందికి ఇప్పుడు నేను పాడుతుంది తెలియదు, నీకు కూడా తెలియకపోవచ్చు. అనంత నీరవ నిషీధిలోన ఈ కలువ నిరీక్షణ అని కలనైనా నీ వలపే, కలనైనా నీ తలపే, కలవరమందైన నీ తలపే, కలనైనా నీ తలపే. అవేరి ఈ పాట ఒకటి చాలా ఇది పాడి ముగిద్దాం. అప్పట్లో సప్తపది సినిమా శంకరాభరణంలో ఉన్న ఒక డైలాగ్ నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ అయింది. అందులో శంకరాభరణం సోమయాజులు చెప్తారు అనమాట, ఆచార వ్యవహారాలు అన్నది మనిషిని సంస్కరించడానికి కానీ సాంప్రదాయాల పేరుతో విడదీయడానికి కాదు తులసి అంటాడు ఒక డైలాగ్. అది భూమికి అయిందనమాట. దాన్ని ఆధారం చేసి సప్తపది రాసుకున్నారు. అది ప్యూర్లీ కమర్షియల్ సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, ఒక చిన్న ప్రయోగం చేద్దామని రాసుకున్నారు. అందులో ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు మా కులమేలెంది. ఇది ఎర్రావు కడుపున నల్లావు, ఈ పాట కాదు నేను అన్నది, ఇప్పుడు ఎగిరిపోయింది పాట అది. మరొక్కటి డాడీ, శ్రీశ్రీ గారి శ్రీశ్రీది అంటే చాలా పాటలు ఉన్నాయి. మీరు కంటిన్యూస్గా ఒకటి అదే అది శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం అవి రాస్తున్న టైంలో కవిత ఓ కవిత అని ఒకటి లాంగ్ పోయం రాశాడు ఆయన. కవిత ఓ కవిత, అది శ్రీశ్రీ ఒరిజినల్ వాయిస్ యూట్యూబ్లో ఉంది, వినండి. 400 నిమిషాలు ఉంటుంది, 4.5 minutes మాత్రమే. తెలుగు సాహిత్యం యొక్క ఒక గొప్ప అభివ్యక్తి అది. నేను కవిత ఓ కవిత మీద ఒక బుక్ రాస్తాను నేను. ఆ కవిత ఓ కవిత అందరు కవిత అనుకుంటున్నారు, కాదు, అదొక ఆటోబయోగ్రఫీ. అందులో 6 భాగాలుగా విభజించబడ్డది. ఇది నా వ్యాఖ్య. ఇప్పుడు నేను చెప్తున్నది ఏ సాహిత్యకారుడు కూడా స్పృశించాలి, ఎందుకంటే వాళ్ళ దృష్టి వేరు. శ్రీశ్రీని కవి అనుకొని మాట్లాడితే వేరే ఉంటుంది. నేను శ్రీశ్రీని పక్కకు జరిపి కవిత ఓ కవిత అంటే, ఇప్పుడు ఉదాహరణకి కాళీమాత ఎట్లనో ఇక్కడ కవిత అట్లా. అంటే ఒక సరస్వతికి ప్రతీక అన్నట్టు దానికి చెప్పుకుంటున్నాడు కవిత ఓ కవిత అంటే. తను రాసేది కాదు, ఆ సాహిత్య స్వరూపం అది. కవిత ఓ కవిత నా యువకాశల నవపేశల సుమ గీతావరణంలో అందని అందానివిగా భావించిన రోజులలో నా గదిలో కుటిలో చీకటిలో సుక్కిన రోజులు లేవా, నీ ప్రాబల్యంలో చిరదీక్ష శిక్ష తపస్సు సమీక్షణలో నిశ్చల సమాధిలో సద్గద్వారపు తోరణమై ఏలిన ఏ మస్తిష్కపు ఇట్లా చెబుతూ 1,00,000 నక్షత్రాల మాటలు 100,000,000 తరంగాల ఘోషలు విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను, నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుకాడకపోతే. ఇట్లా వచ్చి కొన్ని ఉంటాయి. ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, పడుపు కత్తె రాక్షస రతిలో అర్ధ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి. ఇట్లా కదలగనైనా చాలని కాలువ నీళ్ళల్లో జారిపడి కదలగనైనా చాలని తాగుబోతు వ్యక్తాలాపన ప్రేలాపన, కడుపు దహించుకుపోయే పడుపు కత్తె రాక్షస రతిలో అంటాడు. ఎంత బాగుంది. కడుపు దహించుకుపోయే పడుపు కత్తె రాక్షస రతిలో అర్ధ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి, ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, భేకం భేక ఘూకం భాక సమ్మె కట్టిన కూలీల ఆకలి బాధల చీకటి చిచ్చుల ఆర్తారావం ఆర్తానాదం, 1,00,000 నక్షత్రాల మాటలు 100,000,000 తరంగాల మోతలు విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను, నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుకాడకపోతే, ఛందస్సుల వంటి సర్ప పరిష్వంగం వదిలి నా యొక్క సాహిత్యము అడిగిడినాయి పరిగిడినాయి, నా ఎదను అడిగిడినాయి. ఇట్లా మంచి ఒక సాహిత్య ఫ్లో ఉంటుంది. అది చివరికి ప్రశ్న ఉంటుంది. అదేమంటాడు,
ఇప్పుడు నేను ఇలా రాశాను, మరి నేను రాసింది ప్రపంచం గుర్తుపెట్టుకుంటుందా? ఎట్లా? ఇదంతా ఎక్కడ మొదలైంది? ఇదంతా ఎక్కడ మొదలైందంటే నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఊపిరి సల్పించిన నాడు, నా బహిరంత ఇంద్రియాలలో ప్రాణం ప్రసరించగా సుఖదుఖాలేవో వస్తుంటే అట్లా అట్లా చెప్తూ ఈ ప్రపంచ పరిణామంలో పరివ్రాజకుడిగా అట్లా 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 వెళ్ళి నీ చేలాంచముల విసురుల సడిగాలు లేదా చెప్తారు. అట్లా అసలు చాలా బాగుంటుంది. అసలు శ్రీశ్రీ వాళ్ళు చాలా, ఇప్పుడు శ్రీశ్రీ ఆటోబయోగ్రఫీ ఉంటుంది, ఆత్మచరితాత్మక చారిత్రాత్మక నవల అని పెట్టాడు. ఒకసారి చదవండి దాన్ని. అసలు ఒక పుస్తకంలో ఎంత డెప్త్ తీసుకురావచ్చు. సాహిత్యం అంటే ఏదో పనికిరాని ఊహాజనిత విషయాలను అల్లి పెట్టడం కాదు, దాన్ని ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం, అక్షరానికి ఒక బలాన్ని ఇవ్వడం. ప్రతి పేజీలో సో మచ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనికి ఏం తేడా అని ఎప్పుడు అడగడం మర్చిపోతుంది. ఇది బయటి గాలి వస్తుంది, ఇది లోపలే వ్యాక్యూమ్ అవుతుంది. ఇది బయట గాలి తీసుకొని మన లోపల చల్ల చేస్తుందా? ఇప్పుడు లేదు, ఓన్లీ బయటి గాలి తీసుకుంటారు అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు బయట ఉన్న గాలిని తీసుకుంటుంది. ఇప్పుడు ఎట్లకెళ్ళి తీసుకుంటుంది? బొక్కలు ఎక్కడ ఉంది? దీనికి ఫ్రంట్లో ఎక్కడ ఉంటుంది బ్లోవర్. అచ్చా, ఓకే. వైపర్స్ అది విషయం. సో మళ్ళా సరదాగా పాటలు పాడుకుందాం. మీరు పాడుకోండి. ఎవరైనా ముసలోళ్ళు ఉంటారు, కొంచెం చక్కగా పుస్తకం చదివి వినిపించండి. మహాభారతం, రామాయణం, లేకపోతే సౌందర్యలహరి, లేకపోతే భగవద్గీత. రోజు ఒక 1 hour అన్నా ఫ్యామిలీ యూనిట్ అవ్వడానికి సాహిత్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు పీకులాటలు, ద్వేషాలు, ఒకరినొకరు తలుపులు వేసుకోవడాలు, ఎప్పుడు తప్పులించుకోవడాలే ఉంటుంది కుటుంబంలో. నువ్వు లైట్ వేయలేదు, అరే నువ్వు వేసి బంద్ చేయరా, ఎందుకు చెప్తున్నావు? నువ్వు మొన్న చెప్పులు ఆడ వదిలినావా, ఇంట్లో తెచ్చిపెట్టలే అంటే నువ్వేం తక్కువ తిన్నావా, మన గ్లాస్ గడగనే లేదు, అయిపోయా. అంటే మనం ఎంత బేకూఫ్ గాడలం అని మనకు మనం ఎక్స్పోజ్ చేసుకొని లాస్ట్ ఒక్కడిని చూస్తూ రెస్పెక్ట్ లేకుండా అయిపోతుంది. సలహాలు అన్నీ బయట వాళ్ళకి ఇవ్వండి, ఇంటోళ్ళని వదిలేయండి. టాటా, బాయ్ బాయ్.